పేరు శారద. మా ఇంటి ఆయన పేరు రెడ్డప్ప. 8 లక్షలు ఇచ్చినాడు రావన్నకి. మా ఇంటి ఆయన కూడా 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ చనిపోయినాడు ఒళ్ళు బాగలేకుండా. ఆ ఒళ్ళు బాగలేనప్పుడు కూడా పోయి డబ్బులు అడిగినాడు రావన్నని. చరణ్ గాడు మాకు చెప్పి తీసుకునింది. ఫస్ట్ మేమేమి పోయి ఇయ్యలేదు, వాళ్ళే అడిగి తీసుకొని ఇప్పుడు మేము పోయి అడిగినప్పుడంతా లేదు 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 అని చెప్పినారు. ఈ పొద్దు రేపు అని 1 నెల నుంచి తిప్పించినారు. మళ్ళీ అడుగుతానే ఉంటుంది. మా ఇంటి ఆయన పోయి అడిగినప్పుడంతా 200 300 ఇచ్చి ఆయప్ప తాగి లివర్ ప్రాబ్లం వచ్చి హార్ట్ అటాక్తో చనిపోయినాడు కూడా. అప్పుడు కూడా ఎవరు లేదు, అంగిడి కాడికి కూడా పోయింటి. మీ అంగిడి కూడా తెరిచిండలేదు ఆ రోజు 15వ తేదీ. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలని పెట్టుకోండి డబ్బులు, అది ఏదో 1.5 రూపాయి వడ్డీతో ఇస్తామనేసి ఇచ్చినాం. ఇప్పుడు నేను నా బిడ్డ రోడ్డు పాలైపోయినాం. మా ఇంటి ఆయన చనిపోయి మట్టి పాలైపోయినాడు. మాకేదో ఒకటి న్యాయం జరిపించాలనేసి అడుక్కుంటా అన్నామే, కానీ ఏం మిమ్మల్ని నిందించటం లేదు.